ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. ఈ వీడియోలో మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాబోతున్నటువంటి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీకు రేపు ఇలాంటి క్వశ్చన్సే ఇవేనా, ఖచ్చితంగా ఇవే అన్నట్టు మీకు క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయండి. అలాంటి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రింది వార్డులో ఆ అవార్డు గ్రహీత కానిది ఎవరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, 4 అండి. ఇక్కడ మనం చూస్తే కర్పూరి ఠాకూర్ గారు, ఎస్ మనకి కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు, చౌదరి చరణ్ సింగ్ గారికి ఇచ్చారు, ఎంఎస్ స్వామినాథన్ కూడా ఇచ్చారు. అంటే 2024కు సంబంధించి 2024కి సంబంధించి మొత్తము కూడా 5గురికి ఇవ్వడం జరిగిందండి. 5 personsకి ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వారిలో 49వ వ్యక్తి ఎవరు సార్ అంటే కర్పూరి ఠాకూర్ గారు. వీరు బీహార్ స్టేట్కి సంబంధించిన పర్సన్. బీహార్కి గతంలో 11వ సీఎంగా పనిచేయడం జరిగింది బీహార్ రాష్ట్రానికి. ఆ తర్వాత మనకి 50వ రిసిపియంట్గా ఎల్కే అద్వానీ గారు ఉండడం జరిగిందండి. ఎల్కే అద్వానీ గారు మై కంట్రీ మై లైఫ్ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ 2015వ సంవత్సరంలో వారికి పద్మ భూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. మనకి 50వ వ్యక్తి. ఆ తర్వాత మనకి 51వ వ్యక్తి వచ్చేసరికి ఎవరు సార్ అంటే పివి నరసింహారావు అని చెప్పేసి అంటామండి. పాములపర్తి వెంకట నరసింహారావు గారు అని చెప్పేసి అంటాం. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. ఆ తర్వాత మనకి 52వ వ్యక్తి ఎవరు సార్ అంటే చౌదరి చరణ్ సింగ్ అని చెప్పేసి అంటామండి. వీరికి కూడా రావడం జరిగింది. చౌదరి చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చేశారు. అదేవిధంగా 5th ప్రైమ్ మినిస్టర్ కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి మన భారతదేశానికి. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ ఇతని యొక్క సమాధి పేరే కిసాన్ ఘాట్ అని చెప్పేసి అంటాము. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 23వ తారీఖున కిసాన్ డే అని చెప్పేసి ఈయన బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు వీరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ గారు తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాము. వీరికి కూడా అవార్డు రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో సరి కానిది ఏంటి సార్ అంటే ప్రణబ్ ముఖర్జీ గారికి. అంటే 2024కు సంబంధించి వీళ్ళందరికీ ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారికి 2019వ సంవత్సరానికి కానీ ఇవ్వడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. అంటే ఇప్పటి వరకు కూడా అంటే 2024కు సంబంధించి మొత్తం 5గురితో మొత్తము 53 మందికి అండి. అంటే 49, 50, 51, 52, 53 మొత్తం 53 మందికి భారతరత్న అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1954లో అంటే 1954వ సంవత్సరంలో భారతరత్న అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది.
రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవతో BIMSTEC కు సంబంధించి క్రింది వాక్యంలో పరిగణించండి అని చెప్పేసి అన్నారు. అంటే BIMSTEC కి సంబంధించి సో కింద ఏవి కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారండి. సో 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశం 2025లో థాయిలాండ్లో జరిగింది. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది షినావత్రా అని చెప్పేసి అంటున్నారు. నో, దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో మనకి సరైన జవాబు ఏంటి సార్ అంటే 1 మాత్రమే, అంటే ఏ మాత్రమే మనకి సరైన సమాధానము అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ BIMSTEC సమావేశం ఎక్కడ జరిగింది? 2025 అంటే థాయిలాండ్లో జరిగింది. ఎన్నో ఎడిషన్ సార్ అంటే 6వది. సో ఇక్కడ మనకి BIMSTEC అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటాం. ఫుల్ ఫామ్ అదేనండి. సో ఏంటి సార్ అంటే BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1997లో ఏర్పాటు చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే బంగ్లాదేశ్ ఢాకాలో అండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ బంగ్లాదేశ్ ఢాకా. బట్ ఏ అకార్డు ప్రకారం దీన్ని ఏర్పాటు చేసేస్తారంటే సో మనం చూసినట్లయితే దీనిని బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం అండి. సో మనకి బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ ఢాకా. దీంట్లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి సార్ అంటే 7 సభ్య దేశాలు అనేవి ఉంటాయి. ఏంటి సార్ ఆ 7 సభ్య దేశాలు అంటే బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ అనే దేశాలు దీంట్లో మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. సో మొత్తం సభ్య దేశాల సంఖ్య అంటే 7. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1997 అని చెప్పేసి అంటాం. అయితే దీనికి సెక్రటరీ జనరల్గా అంటే BIMSTECకి సంబంధించి సెక్రటరీ జనరల్గా మనకి ఇంద్రమణి పాండే అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. ఎవరండి? ఇంద్రమణి పాండే అని చెప్పేసి అంటాం. ఇంద్రమణి పాండే అనే వ్యక్తి BIMSTECకి సెక్రటరీ జనరల్గా 4th సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది. సో ఆ తర్వాత 7వ BIMSTEC సమావేశం ఎక్కడ జరగబోతుంది సార్ అంటే బంగ్లాదేశ్లో జరగబోతుంది అనే పాయింట్లు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో BIMSTECకి సంబంధించి సో ఏదైతే BIMSTECకి సంబంధించినటువంటి ఒక ఎనర్జీ సెంటర్ని మనకి ఏదైతే ఒక ఎనర్జీ సెంటర్ని ఒక దానిని మనకి బెంగళూరులో కూడా ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి సరైన సమాధానం 1 మాత్రమే. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. క్రింది వారిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాల్లో భాగం కానిది ఏంటి? అంటే మొత్తము UNOలో 6 ఆర్గాన్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఆర్గాన్ అంటే ఈ క్రింది వాటిలో ఏ ఆర్గాన్ కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1 ఆఫ్ ద ఆర్గాన్స్. మనకి UNSC యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1 ఆఫ్ ద ఆర్గాన్స్. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దిస్ ఈస్ ద 1 ఆఫ్ ద ఆర్గాన్స్. సో ఇక్కడ సరి కాని అంశం ఏంటి సార్ అంటే సో అంటే దీంట్లో భాగం కానిది IBRD అని చెప్పేసి అంటున్నామండి. సో ఇక్కడ మనం చూస్తే 1 by 1 చూద్దాం, చూడండి. సో ఇక్కడ మనకి ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే నెదర్లాండ్స్ ది హేగ్ అని చెప్పేసి అంటామండి. UNO ఏర్పడినప్పుడే ఇవి కూడా ఏర్పడడం జరిగింది. నెదర్లాండ్స్ ది హేగ్ అని చెప్పేసి అంటాం. రీసెంట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి 28వ ప్రెసిడెంట్గా సో ఎన్నో ప్రెసిడెంట్ 28th ప్రెసిడెంట్గా జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో యూజీ ఎవరండి ఆయన పేరు? యూజీ ఇవాసావా అని చెప్పేసి వీరు రావడం జరిగింది. మనకి ICJకి సంబంధించి 28th మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రెసిడెంట్గా సో మనకి యూజీ ఇవాసావా జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. అంటే భద్రతా మండలి అని చెప్పేసి అంటాం. దీంట్లో ఒక 5 పర్మనెంట్ కంట్రీస్ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం. అయితే మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి సో 2025 జనవరి 1వ తారీఖు నుంచి ఒక 5 దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ని తీసుకోవడం జరిగింది. ఏంటి సార్ ఆ దేశాలు అంటే ఒకటి వచ్చేసరికి పాకిస్తాను, 2 వచ్చేసరికి పనామా అండి, పనామా అని చెప్పేసి అంటాము. 3వది వచ్చేసరికి మనకి డెన్మార్క్ అని చెప్పేసి అంటామండి, డెన్మార్క్ అని చెప్పేసి అంటాము. 4th వచ్చేసరికి సో మనకి సోమాలియా అని చెప్పేసి అంటామండి, సొమాలియా అనే ఒక దేశం. సో 5th వచ్చేసరికి గ్రీస్ అనే ఒక దేశం అండి. సో ఈ 5 దేశాలు కూడా 2025 జనవరి 1 నుంచి రావడం జరిగింది. అంటే టెంపరరీ సభ్యుల యొక్క పదవీ కాలం అంటే సభ్యుల దేశాల యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు మాత్రమే అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో మరి 2025 అంటే 2025 2026 సో అంటే 2 సంవత్సరాలు ఈ యొక్క 5 దేశాలు అనేవి మెంబర్షిప్ని కలిగి ఉంటాయి నాన్ పర్మనెంట్. ఇప్పటి వరకు కూడా పాకిస్తాను ఇది 8వ సారి ఎన్నుకోవడం జరిగింది. అయితే మరి భారతదేశం అనేది ఈ యొక్క UNSCకి
ఎన్నిసార్లు మెంబర్గా ఎన్నికైంది సార్ అంటే గతంలో 8 సార్లు 8 టైమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి సో ఇక్కడ సరికానిది అంటే భాగం కానిది IBRD, దీన్ని మనం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. వరల్డ్ బ్యాంక్ పాత పేరు ఏంటి సార్ అంటే IBRD అని చెప్పేసి అంటాం. సో మనకి ఒక వరల్డ్ బ్యాంక్ 1944లో ఏర్పాటు చేశారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మీ అందరూ తెలిసిందే అజయ్ బాంగా 14వ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. 2016లో వీరికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఈయన మాస్టర్ కార్డ్ CEO కూడా పనిచేశారండి. వీరు మన భారతదేశానికి సంబంధించి మహారాష్ట్రలో జన్మించారు, బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా అని చెప్పేసి అంటాం. సో వరల్డ్ బ్యాంకుకు సంబంధించి సో దీన్ని గుర్తుంచుకోవాలి IBRD అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటున్నారండి. ఏమంటాము? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాము. దీన్ని మనము ప్రపంచ పార్లమెంట్ అని చెప్పేసి కూడా అంటామండి. దీన్ని మనం ప్రపంచ పార్లమెంట్ అంటాం. దీంట్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత సార్ అంటే 193 సభ్య దేశాలు ఉంటాయి. ప్రజెంట్ ఎన్నో సెషన్ నడుస్తుంది సార్ అంటే 79వ సెషన్ అనేది నడుస్తుందండి. అంటే 2025 సెప్టెంబర్ వరకు కూడా 79వ సెషన్ అనేది నడుస్తుంది. అంటే 2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు కూడా ఒక సెషన్ అన్నట్టు. ఓకేనా? ఈ యొక్క UNGA యొక్క టెన్యూర్ 1 సంవత్సరమేనండి. దానికి ప్రస్తుతం 79వ ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్ అంటే ఫిలిమోన్ యాంగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఎవరు సార్ అంటే ఫిలిమోన్ యాంగ్ అని చెప్పేసి అంటామండి. యాంగ్ అని చెప్పేసి అంటాము. కామరన్ దేశానికి సంబంధించినటువంటి పర్సన్. సో దీనికి సంబంధించి సరికానిది సో 3 అనేది IBRD అని దాంట్లో భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ రూపే కార్డు ప్రారంభించింది అని చెప్పేసి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటి సార్ అంటే NPCI అని చెప్పేసి అంటామండి. అంటే NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు అంటే 2008లో ఏర్పాటు చేయడం జరిగిందండి. గుర్తుంచుకోండి. ఈ రెండు సార్ అంటే 2008లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి MD అండ్ CEO ఎవరున్నారు సార్ అంటే దిలీప్ ఆస్బే అనే వ్యక్తి దీనికి MD అండ్ CEOగా ఉన్నారు. దీన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. దీన్ని రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైక్ మనం ఇప్పుడు UPI ఇలాంటివన్నీ వాడుతున్నాం కదా, ఆ UPIని ప్రమోట్ చేసేది ఎవరంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాన్ని 2008లో ఏర్పాటు చేశారు. పనిలో పనిగా UPI అని చెప్పేసి అన్నాం. దీని ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే మనకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. ఈ UPIని మన భారతదేశంలో 2016లో తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, UPIని రెగ్యులేట్ చేసేది ఎవరు? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేసేది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI యాక్ట్ వచ్చేసరికి 1934లో వచ్చింది. సో 1935 RBI రావడం జరిగిందండి. ఏర్పాటు చేసింది 1935 ఏప్రిల్ 1 5 కోట్లతో ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే బొంబాయి. సో గతంలో ఎక్కడ ఉండేది? స్టార్టింగ్లో 1935లో కోల్కతాలో ఉండేదండి. 1937లో కోల్కతా నుంచి ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే సో RBI గవర్నర్గా మీ అందరూ తెలిసిందే సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన పర్సన్ వారు రావడం జరిగింది. RBIకి సంబంధించి రీసెంట్గా RBI 2025 నాటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలోనే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి దీనికి రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు అని చెప్పేసి తెలంగాణ స్టేట్కి సంబంధించిన పర్సన్ వీరు రావడం జరిగింది. అయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క SBIకి సంబంధించి 27th చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు రావడం జరిగింది. మన భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఏంటి సార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా డెబిట్ కార్డులు ఇష్యూ చేసిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి అదేవిధంగా క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఇష్యూ చేసిన బ్యాంక్ అంటే HDFC బ్యాంక్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా SBIకి మొట్టమొదటి ఉమెన్ చైర్పర్సన్ ఎవరు సార్ అంటే అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి అంటామండి. సో మనకి అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి వారు గతంలో పనిచేసిన చరిత్ర కూడా ఉన్నది. సో ఆ తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిందే. ఓకేనా? నరేంద్ర మోదీ గారు సో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బొంబాయి నుంచి తానేకు రైలు నడపబడిన సంవత్సరం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. మరి ఏ సంవత్సరంలో నడిపారు అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటి సార్ అంటే 1853 అండి. ఎప్పుడు సార్ అంటే 1853 ఏప్రిల్ 16 అని చెప్పేసి అంటామండి. సో మరి 2025 ఎప్పుడండి 2025 ఏప్రిల్ 16 నాటికి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అంటే 172 సంవత్సరాలు అవటం జరిగింది. మరి రైల్వే వ్యవస్థ వచ్చి 172 సంవత్సరాలు అవడం జరిగింది. అయితే మనకి ముంబైలో ఉన్నటువంటి ఏదైతే బోరీ బందర్ నుంచి థానే వరకు అండి, బోరీ బందర్ నుంచి థానే వరకు మొత్తము కూడా 34 కిలోమీటర్లు అండి. ఎంతండి? 34 కిలోమీటర్స్ని సో 1 గంట 15 నిమిషాలలో 1 గంట
15 నిమిషాల్లో సుమారు 400 మందితో ఈ ట్రైన్ అనేది నడవడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో పనిలో పనిగా ఇదేంటి ప్యాసింజర్ రైలు అండి. అలా కాకుండా మనకి రవాణా వ్యవస్థకు సంబంధించింది అయితే తొలి రవాణా రైలు అండి. తొలి రవాణా రైలు అయితే మాత్రము రవాణా చేసేటువంటి రైలు అయితే మాత్రం 1832లో మనకి రెడ్ హిల్స్ రైల్వే అనే పేరుతో ఏంటంటే రెడ్ హిల్ అనే రైల్వే పేరుతో మనకి ఆర్థర్ కాటన్ గారు మద్రాసులో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలోనే దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం, సో మనకి పొడవైన రైల్వే సొరంగం అని చెప్పేసి మనకి ఉత్తరాఖండ్ వార్తల్లోనికి ఉండడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ప్రస్తుత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అన్నారు. తాత్కాలికంగా యూజీసీ అని చెప్పేసి అంటామండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మామిడాల జగదీష్ కుమార్ అని చెప్పేసి అంటున్నారండి. వీరు పదవి విరమణ చేశారు రీసెంట్గా. 19వ చైర్పర్సన్గా ఉన్నారు. వీరు పదవి విరమణ చేశారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే శివ సుబ్రహ్మణ్యన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి శివ సుబ్రహ్మణ్యన్ అని చెప్పేసి అంటాము. వీరు PFRDA అని చెప్పేసి అంటామండి. PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి అంటాము. దానికి చైర్పర్సన్ గా రావడం జరిగింది. ఎన్నో చైర్పర్సన్ గా వచ్చారు సార్ అంటే 12th చైర్పర్సన్ గా రావడం జరిగింది. సో మనకి శివ సుబ్రహ్మణ్యన్ రామన్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క PFRDAని 2003లో ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో పెన్షన్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసిన సంస్థ PFRDA అని చెప్పేసి అంటే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీనికి హెడ్గా మనకి ఇతను రావడం జరిగింది. అయితే రీసెంట్గా దీంట్లో సభ్యులుగా అండి దీంట్లో మనకి రణదీప్ సింగ్ జగ్పాల్ అని చెప్పేసి అంటామండి. మనకి ఏంటి సార్ అంటే రణదీప్ సింగ్ ఎవరంటే దీనిలో సభ్యులుగా రణదీప్ సింగ్ జగ్పాల్ అని చెప్పేసి అంటామండి. జగ్పాల్ అని చెప్పేసి సంజయ్ పాండే అని చెప్పేసి ఇద్దరు సభ్యులుగా రావడం జరిగింది. సంజయ్ పాండే అని చెప్పేసి అంటాం. దీనికి PFRDAకి సభ్యులుగా రావడం జరిగింది. అదేవిధంగా పూనం గుప్తా మీ అందరికీ తెలిసిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. పూనం గుప్తా గారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళల్లో మనకి రీసెంట్గా పూనం గుప్తా గారు వచ్చారండి. వీరు కాకుండా రవిశంకర్, రాజేశ్వరరావు గారు అండ్ స్వామినాథన్ జానకిరామన్ గారు 4 ఉన్నారు. రీసెంట్గా రవిశంకర్ పదవీ కాలాన్ని 1 సంవత్సరం పొడిగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటి సార్ అంటే వినీత్ జోషి అని చెప్పేసి మనకి సరైన సమాధానం అవుతుంది. అయితే వినీత్ జోషి గారు టెంపరీగా ఉన్నారు గుర్తుంచుకోండి. సో వీరు టెంపరీ అండి. వినీత్ జోషి గారు వీరు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దేనికి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వినీత్ జోషి గారిని టెంపరీగా తాత్కాలికంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్గా నియమించారు. సో మరి కొత్తగా ఒక వ్యక్తి వస్తారండి 20వ వ్యక్తి. ఈయన టెంపరీ అన్నట్లు గుర్తుంచుకోండి. అదేవిధంగా యూజీసీని 1956లో ఏర్పాటు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని యొక్క ఫౌండర్ వచ్చేసరికి మౌలానా ఆజాద్ అనే వ్యక్తి యూజీసీకి ఫౌండర్గా ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. ఫండింగ్ ఇవ్వడం సో ఇలాంటివి చేసేది ఒక చట్టబద్ధమైన సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అన్నారు కింద ఇచ్చిన ఆప్షన్లో. సో దీనికి సరైన సమాధానము గ్రో హార్లెమ్ బ్రాంట్లాండ్ అని చెప్పేసి అంటాము. నార్వే కంట్రీకి సంబంధించిన పర్సన్ వీరు ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకి రెఫెల్ మారియో గ్రోసి అని చెప్పేసి అన్నారండి. వీరేంటి IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి అంటాము. దానికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. అర్జెంటీనా దేశానికి సంబంధించినటువంటి పర్సన్. మరి యొక్క IAEA హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఆస్ట్రియా వియన్నా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి జిన్ లిక్విన్ అని చెప్పేసి అంటామండి. వీరెవరు సార్ అంటే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. 2016లో ఏర్పడింది. మొత్తం 110 సభ్య దేశాలు ఉంటే దానికి ప్రెసిడెంట్ అన్నట్టు. దానికి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే జిన్ లిక్విన్ అని చెప్పేసి అంటాము. వీరు చైనా దేశానికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి అంటాం. ఇటీవల కాలంలో మనము అజయ్ భూషణ్ పాండే అని చెప్పేసి అంటామండి. దీనికి వైస్ ప్రెసిడెంట్ గా మన భారతదేశం నుంచి అజయ్ భూషణ్ పాండే గారు రావడం జరిగింది. సో మసాటో కాంటో వీరెవరు సార్ అంటే ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క ADBకి 11th ప్రెసిడెంట్ గా రావడం జరిగింది. జపాన్ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ యొక్క ADBకి సంబంధించి మనం చూసినట్లయితే సో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత సార్ అంటే 69. ఆ 69వ సభ్య దేశం ఏంటి సార్ అంటే ఇజ్రాయెల్ రీసెంట్ గా జాయిన్ అవడం జరిగింది. రైట్. సో దీనికి సరైన సమాధానం ఏంటి సార్ అంటే 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకమును ఎప్పటి వరకు పొడిగించారు అని చెప్పేసి అంటారండి. అంటే దీనిని ఏదైతే కోవిడ్ సిచ్యువేషన్లో పేదవారికి 5 kgs ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో దీని ఫుల్ ఫామ్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి అంటాము. దీన్ని 2020 ఏప్రిల్లో ప్రారంభించడం జరిగింది. సో దీన్ని 2024 డిసెంబర్ 1 నాటికి
ఈ యొక్క స్కీమ్ అనేది క్లోజ్ అవ్వాలండి. కానీ మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పొడిగించారు. అంటే ఎప్పటిదాకా పొడిగించారు? 2028 దాకా పొడిగించడం జరిగింది. అప్పటి వరకు కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఈ స్కీమ్ ద్వారా ఇస్తారు అనే పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. పనిలో పనిగా ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం చూడండి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ కొన్ని చూసినట్లయితే మనకి 2029 అండి. 2029 అంటే మీకు ఏం గుర్తు రావాలి? ఆంధ్రప్రదేశ్ పావర్టీ ఫ్రీ అని చెప్పేసి గుర్తు రావాలి. అంటే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పేదరికాన్ని తొలగిస్తాము అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి PPP అని చెప్పేసి అంటామండి. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి మార్గదర్శకుడు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని ఉగాది రోజున ప్రారంభించారు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా పావర్టీని 2029 వరకు ఎరాడికేట్ చేస్తాము, నిర్మూలిస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2030 అని చెప్పేసి ఇచ్చారండి. 2030 టార్గెట్స్ అంటే సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నాయి కదా, వాటిలో సబ్ గోల్స్ ఉన్నాయి కదా 129, వాటిని కూడా మనము ఏవైతే అచీవ్ చేయాలని చెప్పేసి 2030 నాటికి సాధించాలి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మలేరియా వ్యాధి, రబీస్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి ఇలాంటి వ్యాధులను పూర్తిగా మన భారతదేశం నుంచి తొలగించాలని చెప్పేసి 2030 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2047 అంటే ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటామండి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బోధకాల వ్యాధిని కూడా భారతదేశం నుంచి పూర్తిగా తరివేయాలని చెప్పేసి భారతదేశం టార్గెట్. అది ఏపీ టార్గెట్ అంటే ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ పూర్తిగా తొలగించాలని చెప్పేసి 2027 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. పనిలో పనిగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2013లో రావడం జరిగిందండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2013లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ ఆగమనను అనుసరించి ఉత్సవాలను జరపబడుతున్నవి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నో డౌట్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఓన్లీ మన S&S పబ్లికేషన్లోనే ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఇలాంటివి రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఇలాంటివే లేకపోతే ఇవేనా అన్నట్లు మీకు రాబోతున్నాయి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి చూడండి. సో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ ఆగమమును అనుసరించి ఉత్సవాలు జరపబడుతున్నవి అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ మనకి వైఖానస అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే వైఖానస అనే ఒక ఆగమం అనుసరించి ఉత్సవాలు జరుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి అంటామండి. బ్రహ్మోత్సవాలు, స్వామివారికి పూజించడం అవన్నీ కూడా ఏ శాస్త్రం ప్రకారం, ఏ ఆగమ శాస్త్రం ప్రకారం సార్ అంటే వైఖానస అని చెప్పేసి అంటామండి. దీంట్లో ప్రధానంగా విష్ణువును పూజిస్తూ ఉంటారండి. సో ఏదైతే మనకి విష్ణువుకి సంబంధించినటువంటి అంటే ఆచారానికి అనుగుణంగా పూజలు చేస్తూ ఉంటారు, విష్ణువుని ఎక్కువగా మనకి ఆరాధిస్తారు అని చెప్పేసి అంటాం. సో స్టాటిక్ పార్ట్ కింద గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు ఎక్కడ కండక్ట్ చేస్తారంటే తిరుమల తిరుపతి దేవస్థానం. పనిలో పని ఇటీవల కాలంలో తిరుపతి తొక్కిసలాట ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసింది. సత్యనారాయణ మూర్తి కమిటీ అని చెప్పేసి అంటాం. పనిలో పని తిరుపతి అంటే మీకు గుర్తొచ్చేది తిరుపతి లడ్డు. ఆ తిరుపతి లడ్డుకు GI ట్యాగ్ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే భౌగోళిక సూచి అని చెప్పేసి అంటామండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్. GI ట్యాగ్ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే సో 2009లో ఇవ్వడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి ఓవరాల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా సో ఆంధ్రప్రదేశ్ స్పిరిచువల్ క్యాపిటల్ ఏంటి సార్ అంటే తిరుపతి. అదేవిధంగా మనకి స్మార్ట్ సిటీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. సో మనకి ఆకర్షణీయ నగరాలు అంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ నగరాన్ని సెలెక్ట్ చేశారు సార్ అంటే తిరుపతిని సెలెక్ట్ చేశారు, కాకినాడని సెలెక్ట్ చేశారు, అదేవిధంగా విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేశారు అండ్ అమరావతిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇమిగ్రేషన్ విదేశీయుల బిల్లు 2025 పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎప్పుడు సంతకం చేశారు అని చెప్పేసి అన్నారు అంటే ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్ 2025 అని చెప్పేసి అన్నారండి. సో దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటి సార్ అంటే ఏది కాదు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్లో చేశారండి. ఎప్పుడు సార్ అంటే April 4, 2025లో చేయటం జరిగింది సంతకం. మరి ఇక్కడ చూస్తే April 2 చూసారా? April 2 ఎప్పుడు సార్ అంటే రాజ్యసభలో ఆమోదం పొందడం జరిగింది ఈ బిల్లు. తర్వాత ఇక్కడ మనకి వచ్చేసరికి మార్చ్ 27 అని చెప్పేసి అన్నారు, లోక్సభలో బిల్లు ఆమోదం పొందడం జరిగింది. ఆ తర్వాత సంతకం ఎప్పుడు చేశారు సార్ అంటే April 4, 2025లో ద్రౌపది ముర్ము గారు సంతకం చేయడం జరిగింది, అంటే అసెప్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఏదైతే బిల్లును వైలేషన్ చేశారో, ఉల్లంఘించారో వారికి మ్యాక్సిమం ఎంత జరిమానా విధిస్తారు అంటే 10 లక్షలు అండి. మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? మినిమం అయితే 2 లక్షలు, మ్యాక్సిమం అయితే 10 లక్షలు. ఈ యొక్క బిల్లుని ఉల్లంఘిస్తే అంటే అక్రమంగా భారతదేశంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా జైలు శిక్ష కూడా విధిస్తారండి. మినిమం 2 years, మ్యాక్సిమం 7 years. మినిమం 2 years, మ్యాక్సిమం 7 years. అదే జరిమానా అయితే మినిమం మినిమం అయితే 1,00,000 అండి. 2 లక్షలు అన్నాను, సారీ, ₹1,00,000 అండి. మినిమం 1,00,000, మ్యాక్సిమం గరిష్టంగా 10 లక్షలు అనేది జరిమానా విధిస్తారు ఈ బిల్లులో భాగంగా. రైట్. దీనికి సంబంధించి 4 అనేది సరికాని అంశము.
రైట్, ఇవండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాప్ 10 కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఖచ్చితంగా ఇలాంటి కంటెంట్ కోసం ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.